సిఎంఎస్కి డిమాండ్ తగ్గిపోతుంది అని బయట చాలా టాక్ ఉంది ఆల్రెడీ. సో అది ఏంటి, ఎందుకు తగ్గిపోతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నాకు తెలిసి 1-2 రీజన్సే ఉన్నాయి. సో దాంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే, మొన్న నేను యావరేజ్ ప్యాకేజ్ 9 lakhs అని పెట్టాను. దానికి చాలా మంది జూనియర్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో, అన్న మాకు అసలు 5 lakhs కూడా రావడం లేదు, 5 lakhs 5.5 6 lakhs వస్తుంది, అంతకు మించి రావడం లేదు అని చెప్పారు. ఇట్లా ఎందుకు వస్తుంది అనేది ఆలోచిద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది, అదేం చేస్తుందంటే మీకు కొన్ని స్కిల్స్, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ వచ్చి మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు వస్తారు. వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ మీట్ అవ్వలేదు. ఎందుకు మీట్ అవ్వలేదు అంటే, వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ చేసుకొని రిక్వైర్మెంట్ రాసుకుంటారు. సో ఆ రిక్వైర్మెంట్ రాసుకున్నప్పుడు మీలో ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీరు ఫేక్ పెట్టిన తర్వాత అది వాళ్ళకి తెలిసిపోతుంది, వీడు ఫేక్ పెట్టినాడు అని. సో వాళ్ళు తీసుకోరు. సో వాళ్ళు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉంటారు, ఒక 10 lakhs ఇవ్వడానికి రెడీగా ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఆ 10 lakhs వర్త్ అనిపించదు, ఎందుకంటే ఫేక్ పెట్టి వచ్చినాడు కాబట్టి వాళ్ళు తీసుకోరు. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే నెక్స్ట్ CAకో వేరే MBA ఫైనాన్స్కో వెళ్ళిపోతారు. అట్లా ఒకసారి 10 lakhsకి వచ్చిన వాడు నెక్స్ట్ టైం ఏం చేస్తాడంటే 8 lakhs ఆఫర్ చేస్తాడు. సో అప్పుడు కూడా మీట్ అవ్వనప్పుడు, అప్పుడు కూడా 8 lakhs కూడా వర్త్ కాదు అనిపించినప్పుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ వచ్చి ఇంకా 6 lakhsకి చేస్తాడు. సో ఇక్కడ ఎక్కడ మిస్ అవుతుంది, ఎవరిదే ఎక్కడ తప్పు అంటే, అల్టిమేట్గా ఎవరిది తప్పైనా సరే లాస్ అయ్యేది స్టూడెంట్సే. సో స్టూడెంట్స్ది లాస్ అయినప్పుడు మీరు తెలుసుకోండి. నన్ను చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, అంటే ప్రాపర్ గైడెన్స్ లేదు, మరి ఏమో తెలియడం లేదు, ఇన్స్టిట్యూట్ చెప్పట్లేదు, ఏమో తెలియదు కదా. అంటే ఇన్స్టిట్యూట్స్ అంటే నేను ఎవరిని అంటున్నా అంటే, ఈ కాలేజెస్ ఉంటాయి కదా, CMA కోచింగ్ సెంటర్స్, వాళ్ళు మరి గైడ్ చేస్తున్నారో లేదో తెలియదు ప్రాపర్గా. ఎందుకంటే ఇది నన్ను మ్యాండేటరీ ఆప్షనల్ అని అడుగుతున్నారు. మ్యాండేటరీ ఆప్షనల్ ఏంటి, మ్యాండేటరీ అది 15 months మ్యాండేటరీ ఖచ్చితంగా చేయాలి మీరు. అట్లా చేస్తేనే CMSకి డిమాండ్ వస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడు నాకు తెలిసి అంత లేదు, మనం మళ్ళీ క్రియేట్ చేయాలి. మీ వంతు ఏదైతే ఉంటుందో అది మీరు చేయాలి యాజ్ ఏ స్టూడెంట్స్గా. అంటే అవేర్నెస్ క్రియేట్ చేయండి. అనవసరంగా ఎట్లా అంటే, మీరు కొంతమంది ఏంటంటే మిస్గైడ్ చేస్తారు, అవసరం లేదు లేరా డైరెక్ట్ రాసేయి ఏముంది అని చెప్పేస్తారు. సో అట్లా కాదు. ఖచ్చితంగా అట్లా చేయడం వల్ల ఏమైపోతుంది అంటే, ఒక్క స్టూడెంట్ అట్లా చేయడం వల్ల అదే స్టూడెంట్ ఇంటర్వ్యూలో కూర్చుంటే ఫేక్ పెట్టి, ఆ స్టూడెంట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎవరైతే వచ్చుంటారో ఇంటర్వ్యూ ప్యానల్, ఆ కంపెనీస్ వాళ్ళ ఇంప్రెషన్ చాలా గలీజ్ ఉంటుంది CMS పైన. సో ఇట్లాంటివి చేస్తే ఆ ఒక్క స్టూడెంట్ వల్ల మిగతా స్టూడెంట్స్ ఎవరైతే బాగా మంచిగా ప్రాపర్గా ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసినా కూడా వాళ్ళు చాలా క్రాస్ చెక్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. సో అది గైస్ పాయింట్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో అసలు ఫేక్ ఇట్లాంటివి పెట్టొద్దండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవ్వండి ఖచ్చితంగా చేయాలి అని. అండ్ ఎవరైనా మిస్గైడ్ చేస్తే మీరు గైడ్లైన్స్, అవి ఇన్స్టిట్యూట్ గైడ్లైన్స్ మిస్గైడ్ చేస్తే మీరు చదువుకోండి, పోయి గైడ్లైన్స్ చదివి ఇది గైడ్లైన్స్ అని చెప్పి మీరు చేస్తూ మిగతా వాళ్ళకి కూడా చెప్పండి, ఇది మనం ఇట్లా చేయాలి, 15 months ఖచ్చితంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలి అని. సో ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు తగ్గింది అని నా ఫీలింగ్ ఉంది. సో ఆ డిమాండ్ మళ్ళీ పెంచడానికి మీ వంతు మీరు చేయండి. కోచింగ్ సెంటర్స్ వంతు కోచింగ్ సెంటర్స్ చేస్తాయి, నా వంతు నేను ఆల్రెడీ చేస్తా కూడా. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఏంటంటే అందరికీ షేర్ చేయండి. నేను ఇప్పటివరకు ఏ వీడియో షేర్ చేయండి అన్న నోదేర్చి అడగలేదు, కింద పెడతా అంతే. సో ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియాలి ఇది మ్యాండేటరీ. అండ్ ఇది చేయకపోవడం వల్ల CMSకి డిమాండ్ ఎట్లా తగ్గుతుంది అనేది అందరికీ అర్థం అవ్వాలి. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యాకల్టీస్ అందరికీ షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్, బాయ్.